బంగ్లాదేశ్లో జరిగిన సంక్షోభం భారతదేశంలో జరగడానికి అవకాశం ఉందా అంటే, తలపండిన పండితులు ఏం చెప్తున్నారంటే, ఎస్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఇవన్నీ కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు, అది రాష్ట్రం కానీ లేకుంటే కేంద్రం కానీ, వాళ్ళు చేసే ఎగస్ట్రాలు అంటే వారు చేసే అనవసరమైన హింసలు దాన్ని బట్టి ఉంటుంది. పిల్లిని గదిలో పెట్టి కొడుతూ ఉంటే ఎవడు బాగా కొడితే వాడు గుడ్డు పీకేస్తుంది. కేంద్రంలో కనుక అలాంటి ధోరణి కనుక వహిస్తూ ఉంటే, మనీష్ సిసోడియా అని చూసాం, 17 నెలల పాటు జైల్లో. కవితమ్మను చూసాం, పాపం స్త్రీ ఇంతకాలం. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ లాంటి విప్లవం రాక తప్పదేమో అనిపిస్తున్నది అని విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం.